హాయ్ అండి. ఇంట్లోనే పల్లీల చెల్ల ప్రిపేర్ చేసుకొని నేనైతే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫస్ట్ అయితే 1 ½ కప్ పల్లీలైతే తీసుకోవాలి మనము. ఫస్ట్ అయితే నేను 1 కప్ పల్లీలు తీసుకొని తర్వాత అందులో 1/2 కప్ పల్లీలు తీసుకున్నాను. ఇది 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో చాలా కలుపుకుంటూ అస్సలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే పల్లీలు చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ గీ అప్లై చేసుకోవాలి. కొంచెం గీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేను 1 ½ కప్ పల్లీలకి 1 కప్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే గీ యాడ్ చేసుకొని గీ మెల్ట్ అయిన తర్వాత 1 కప్ బెల్లం వేసుకొని ఎలాంటి వాటర్ వేసుకోకుండా మెల్ట్ చేసుకోవాలి. అస్సలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. బెల్లం ఫాస్ట్గా మెల్ట్ అవ్వడానికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి పెద్ద టైం ఏం పట్టదు, ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా స్లోగా కలుపుకున్న తర్వాత మన పాకం రెడీ అయింది లేదో చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అందులో ఈ పాకం అనేది వేసుకుంటే అది ఒక ఉండలా ఫామ్ అయ్యి గట్టిగా వస్తుంది. అప్పుడు పాకం అనేది రెడీ అయిపోయినట్టే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఈ పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ప్లేట్కి గీ అప్లై చేసాం కదా, ఆ గీ వేసిన ప్లేట్లో ఈ అచ్చిది వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసి ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల చూసారు కదా అచ్చు ఎంత నీట్గా వచ్చిందో. ట్రై చేయండి, చాలా బాగుంది.